Hello everyone, welcome back to C++ programming course. In this video, we will discuss about functions. A function is a block of code which is used to perform a particular task. And the code in that function will be executed when we call that function. ఫంక్షన్ సింటాక్స్ ఏంటి అండ్ ఆ ఫంక్షన్ కాలింగ్ అంటున్నాం కదా, అది ఎలా కాల్ చేయాలి, ఇవి డిస్కస్ చేసే ముందు అసలు ఫంక్షన్స్ అనేవి ఈ కాన్సెప్ట్ అనేది ఎందుకు వచ్చింది, ఫంక్షన్స్ లేకపోతే మనకు ప్రాబ్లమ్స్ ఏమొస్తాయో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే ఓకే సో ఈ మెయిన్ ఫంక్షన్లోనే మనం కొన్ని టాస్క్స్ అనేవి పర్ఫామ్ చేద్దాం అనుకో. టాస్క్స్ అంటే సపోజ్ ఈ కోడ్ అనేది ఏం చేస్తుందంటే, ఒక స్ట్రింగ్ ఉంది, ఆ స్ట్రింగ్ అనేది ప్యాలిండ్రమా కాదా అని చెప్పేసి చెక్ చేయడానికి ఈ కోడ్. ఓకే, సో ఇది ఒక టాస్క్. తర్వాత ఇంకో కోడ్ ఉంది, ఇదేంటంటే అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్. ఈ టాస్క్కి ఈ కోడ్. ఓకే, మళ్ళీ సమ్ లైన్స్ ఆఫ్ కోడ్ తర్వాత మళ్ళీ ఈ స్ట్రింగ్ ప్యాలిండ్రమా కాదా అని చెప్పేసి చెక్ చేయడానికి మళ్ళీ కోడ్ రాస్తాం, అంతే కదా. సో ఇక్కడ ఈ టాస్క్ని ఈ ప్యాలిండ్రమా కాదా చెక్ చేయడానికి మళ్ళీ కోడ్ రాస్తున్నాం. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కావాలి కాబట్టి మళ్ళీ సేమ్ కోడ్ కాపీ పేస్ట్ చేస్తాం మళ్ళీ ఇక్కడ. మళ్ళీ ఆఫ్టర్ సమ్ టైమ్ కొన్ని లైన్స్ ఆఫ్ కోడ్ తర్వాత నాకు మళ్ళీ అదే టాస్క్ నేను మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకున్నాను అనుకో, మళ్ళీ స్ట్రింగ్ ప్యాలిండ్రమా, మళ్ళీ నేను కోడ్ అనేది కాపీ పేస్ట్ చేస్తాను. సో ఇలా ఇంతకు అంటే ఫంక్షన్స్ లేకముందు ఇది ఏమవుతుందంటే, ఇలా మల్టిపుల్ టాస్క్స్ ఉన్నాయనుకో, ఇది అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్. ఓకే, సో ఇలా ఒక సినారియో ఉందనుకో, ఒక టాస్క్ని అంటే కొన్ని లైన్స్ ఆఫ్ సేమ్ కోడ్ని మనం మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయాలంటే మనం ఏం చేస్తాం, మళ్ళీ కాపీ పేస్ట్ అనేది చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నాం, కొన్ని స్టేట్మెంట్స్ని మల్టిపుల్ టైమ్స్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. సో మల్టిపుల్ టైమ్స్ అంటే మనకు లూప్స్ అనే కాన్సెప్ట్ అక్కడ గుర్తొస్తుంది. కాకపోతే లూప్స్లో ప్రాబ్లం ఏంటంటే, అంటే లూప్స్ ఇక్కడ ఎందుకు వర్క్ అంటే, మనం కంటిన్యూస్గా ఆ లూప్ అనేది ఇటరేట్ అవుతూ ఉంటుంది, అంటే ఆ స్టేట్మెంట్స్ అనేవి కంటిన్యూస్గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. బట్ మనకి ఇక్కడ ఇలా ఈ సినారియోలో ఫస్ట్ ఒకసారి ఎగ్జిక్యూట్ అవ్వాలి, నెక్స్ట్ వేరే స్టేట్మెంట్స్ అనేవి వేరే టాస్క్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వాలి, నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడో ఈ టాస్క్ అనేది మళ్ళీ ఎగ్జిక్యూట్ అయ్యే సిచ్యువేషన్ అనేది వస్తుంది. సో ఇక్కడ లూప్స్ అనేవి వర్క్ అవ్వవు కదా. సో ఇలా మళ్ళీ కోడ్ రాయడం, సో 100 టైమ్స్ మనం ఆ ఫంక్షన్ ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తే మనం 100 టైమ్స్ కాపీ చేయడం అనేది గుడ్ ప్రాక్టీస్ కాదు కదా. కొన్నిసార్లు మోర్ దెన్ 1000 టైమ్స్ కూడా మనం ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసే సిచ్యువేషన్స్ వస్తుంది మన రియల్ వరల్డ్ ప్రాజెక్ట్లో. సో ఇలాంటి టైంలో ఏం చేయాలంటే, కోడ్ అనేది డూప్లికేట్ చేయకుండా మళ్ళీ డూప్లికేట్ చేయకుండా ఈ ఫంక్షన్ అనే కాన్సెప్ట్ వచ్చింది అనమాట. ఈ ఫంక్షన్ అనే కాన్సెప్ట్ వస్తే ఏమవుతుందంటే, మనం ఏదైతే సేమ్ కోడ్ మళ్ళీ డూప్లికేట్ చేస్తున్నామో దాన్ని ఒక ఫంక్షన్లో రాస్తాం. నేను జస్ట్ ఫంక్షన్ సింటాక్స్ రాయట్లేదు, ఇక్కడ ఫంక్షన్ ఉంటుంది, ఈ ఫంక్షన్లో మనం ఈ కోడ్ అనేది రాస్తాం. మనం మళ్ళీ కాల్ చేయకుండా ఎప్పుడైతే నీకు ఈ కోడ్ ఎగ్జిక్యూట్ కావాలో ఆ టైంలో నువ్వేం చేస్తావంటే, సింపుల్గా ఈ ఫంక్షన్ని కాల్ చేస్తావు. ఎలా కాల్ చేద్దామని చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఫంక్షన్కి ఒక నేమ్ ఉంటుంది, సపోజ్ ఏ ఉందనుకో, మనం ఇక్కడ ఏ అనే ఫంక్షన్తో కాల్ చేస్తాం. ఇక్కడ కూడా మనం సేమ్ కోడ్ ఇదంతా తీసేసి సింపుల్గా ఆ ఫంక్షన్ నేమ్ రాస్తే సరిపోతుంది. సో ఇక్కడ కూడా మనం ఫంక్షన్ నేమ్ అనేది రాస్తే సరిపోతుంది. ఇక్కడ ఇలా ఒకటే ఫంక్షన్ కాదు, మనకు ఎన్ని ఫంక్షన్స్ కావాలనుకుంటే అన్ని ఫంక్షన్స్ ప్రతి ఒక్క టాస్క్కి. ఇక్కడ మనం అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ఉంది కదా, సో దీన్ని కూడా మనం ఒక ఫంక్షన్లో పెట్టుకున్నాం అనుకో. ఓకే, ఇది ఒక ఫంక్షన్ అనుకుంటే మనం ఇక్కడ డైరెక్ట్ ఆ ఫంక్షన్ అనేది కాల్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, మనం ఎంత కోడ్, థౌజండ్స్ ఆఫ్ కోడ్ అనేది ఉంటే, అంటే మళ్ళీ డూప్లికేట్ థౌజండ్స్ ఆఫ్ కోడ్ అనేది ఉంటే వాటిని మనం ఒకే దగ్గర ఒకేసారి రాసి మళ్ళీ మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇక్కడ ఏంటంటే రీయూజబిలిటీ అనేది ఇక్కడ మనకు ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఒకేసారి రాసి మనం ఎప్పుడైతే కావాలనుకుంటున్నామో అప్పుడు మనం దాన్ని కాల్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ డూప్లికేట్ కోడ్ అనేది ఎగిరిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఈ చూడనికి ఇప్పుడు ఇక్కడ సింపుల్గా కనిపిస్తుంది కదా, రీడబుల్గా కనిపిస్తుంది. మళ్ళీ మనం ఏ ఫంక్షన్కి ఆ ఫంక్షన్, ఏ టాస్క్కి ఆ టాస్క్ సపరేట్ చేస్తున్నాం. సో ఇది రీడబుల్గా ఉంటుంది. మళ్ళీ మనం డీబగ్ చేసేటప్పుడు కూడా మనకు కొంచెం ఈజీ అవుతుంది అనమాట. ఓకే, సో ఇలాంటి సినారియోస్లో మనం ఫంక్షన్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఫంక్షన్ సింటాక్స్ ఏంటో చూద్దాం. మనం ఫంక్షన్ సింటాక్స్ అనేది ప్రీవియస్ వీడియోలో కూడా చూసుకున్నాం. ఇక్కడ మళ్ళీ ఒకసారి నేను చెప్తాను.
సో ఇక్కడ ఏంటంటే డేటా టైప్ మెన్షన్ చేయాలి. దేని డేటా టైప్ అనేది చెప్తా. నెక్స్ట్ ఇక్కడ ఫంక్షన్ నేమ్ తర్వాత ఇలా బ్రేసెస్ ఇవ్వాలి. ఓకే, సో ఇది ఫంక్షన్ నేమ్. నెక్స్ట్ ఓపెన్ కర్లీ బ్రేస్, క్లోజ్ కర్లీ బ్రేస్. అంటే ఇక్కడ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది, ఈ ఫంక్షన్ స్కోప్ అనేది ఇక్కడ వరకు ఉంది, ఇక్కడ ఫంక్షన్ ఎండ్ అవుతుంది అని చెప్పేసి. ఓకే, ఇందులో మనం ఏం రాస్తాం, ఫంక్షన్ బాడీ రాస్తాం. ఇక్కడ మనం స్టేట్మెంట్స్ అనేవి రాస్తాం. ఇవి స్టేట్మెంట్స్ అనేవి అయిన తర్వాత లాస్ట్లో రిటర్న్ రాస్తాం. ఇది ఆప్షనల్. ఓకే, ఇలా రాస్తాం. అండ్ ఇక్కడ ఈ ఫంక్షన్ ఈ బ్రేసెస్ ఉన్నాయి కదా, ఈ బ్రాకెట్స్ మధ్యలో మనం ఇక్కడ ఏం చేస్తామంటే కొన్ని పారామీటర్స్ అనేవి పంపిస్తాం. ఇవి కూడా ఆప్షనల్. మన టాస్క్ బేస్ చేసుకొని, మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనం పారామీటర్స్ పంపిస్తాం, లేదంటే లేదు. ఇవి ఎలా పంపించాలో కూడా మనం చూద్దాం. ఇక్కడ మనం ఇక్కడ డేటా పంపిస్తున్నాం కదా ఈ ఫంక్షన్ నుండి. ఈ డేటా పంపిస్తే మనం ఇక్కడ డేటా టైప్ అని మెన్షన్ చేస్తున్నాం. సో ఈ డేటా టైప్ ఏంటంటే మనం ఇక్కడ రిటర్న్ చేసే డేటా యొక్క టైప్. ఓకే, ఇక్కడ మనం సపోజ్ ఇంటీజర్ డేటా పంపిస్తున్నాం అనుకో, ఇక్కడ మనం డేటా టైప్ ఏం మెన్షన్ చేయాలి, ఇంట్ అని మెన్షన్ చేయాలి. ఓకే, ఒకవేళ నేను ఇక్కడ ఈ ఫంక్షన్ నుండి ఏం రిటర్న్ చేయలేదు అనుకో, సో అప్పుడు మనం ఇక్కడ డేటా టైప్ అనేది వాయిడ్ మెన్షన్ చేయాలి. సో వాయిడ్ టెల్స్ దట్ we are not returning anything from this particular function. ఓకే, ఇది ఫంక్షన్ యొక్క సింటాక్స్. ఈ పారామీటర్స్ అనేవి ఏంటో మనం ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు నేను ఏంటంటే ఇక్కడ ఏం చేస్తానంటే సింపుల్ ఫంక్షన్ రాసుకున్నాం ఒకటి సింపుల్గా. ఇది ఏం చేస్తుందంటే ఫస్ట్ ఒక సిఅవుట్ పెట్టుకున్నాం. హాయ్, ఒక ఫంక్షన్ రాద్దాం. ఆ ఫంక్షన్ ఏంటంటే అడిషన్ అనే ఫంక్షన్. అడిషన్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఆ ఫంక్షన్లో 2 వేరియబుల్స్ తీసుకొని ఆ వేరియబుల్స్ని యాడ్ చేసి ప్రింట్ చేస్తాం. సింపుల్. ఇంట్ a = 10, b = 20. ఇక్కడ ఏం చేస్తాం, జస్ట్ దీన్ని ప్రింట్ చేస్తాం a + b. ఓకే, అండ్ ఇది నా మెయిన్ మెథడ్, నా మెయిన్ ఫంక్షన్. ఓకే, ఇక నేను వేరే ఫంక్షన్ రాసా, యాడ్ అనే ఫంక్షన్ రాసా. నేను ఎప్పుడైతే ఈ కోడ్ రన్ చేస్తానో ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకు ఎగ్జిక్యూట్ అవ్వదు, మనం ఏం చెప్పుకున్నాం, ఫంక్షన్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఆ ఫంక్షన్ని మనం కాల్ చేయాలి. ఓకే, ఫంక్షన్ ఎలా కాల్ చేస్తామంటే మనం ఈ ఫంక్షన్ మెయిన్ ఫంక్షన్ ఉండైనా సరే లేకపోతే వేరే ఫంక్షన్ ఉండైనా సరే ఈ ఫంక్షన్ నేమ్ని కాల్ చేస్తాం. ఈ ఫంక్షన్ నేమ్ ఏంటి, యాడ్ నెక్స్ట్ బ్రాకెట్స్. సో ఇక్కడ ఇది ప్రింట్ అయిన తర్వాత ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ హాయ్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. ఈ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది కాబట్టి ఈ ఎగ్జిక్యూషన్ అనేది ఎక్కడికి వస్తుంది అంటే ఈ ఫంక్షన్ దగ్గరికి వస్తుంది. ఓకే, సో C++లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది, మెమరీలో కాల్ స్టాక్ అనేది ఉంటుంది అన్నమాట ఒకటి. సో వీఆర్ నాట్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ డెప్త్ అబౌట్ దిస్ కాల్ స్టాక్. ఈ కాల్ స్టాక్ ఏం చేస్తుంది అంటే ఎప్పుడైతే మనం ఒక ఫంక్షన్ అనేది కాల్ అవుతుందో, సో ఇది మెయిన్ ఫంక్షన్ కదా, ఆ ఫంక్షన్ అనేది కాల్ అయినప్పుడు ఒక రికార్డ్ ఇలా క్రియేట్ చేస్తుంది మెమరీలో. సో ఇదేం చేస్తుందంటే ఆ ఫంక్షన్ నేమ్ ఏంటి, మెయిన్. అండ్ ఈ ఫంక్షన్లో ఉన్న వేరియబుల్స్ ఉంటాయి కదా, ఆ వేరియబుల్స్ అన్నీ ఇక్కడ స్టోర్ చేసి పెడుతుంది. ఎప్పుడైతే మనం వేరే ఫంక్షన్ కాల్ చేస్తామో ఇప్పుడు ఎగ్జిక్యూషన్ అనేది అయిపోలేదు. ఎగ్జిక్యూషన్ అవ్వకముందే మనం యాడ్ అనే ఫంక్షన్ ఇంకోటి కాల్ అవుతుంది. సో ఇదేం చేస్తుంది, యాడ్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తుంది. ఇక్కడ మళ్ళీ ఈ లోకల్ వేరియబుల్స్ ఉన్నాయి కదా, సో వీటి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. ఏబీలు ఉన్నాయి కదా, వీటి ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ అవుతుంది. అండ్ ఇక్కడ ఈ లోకల్ వేరియబుల్స్ ఈ లోకల్ వేరియబుల్స్ కాబట్టి ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ రికార్డ్ అనేది డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇదేం చేస్తుంది, కంట్రోల్ అనేది మనం ఇంతకుముందు ఏ ఫంక్షన్ అయితే కాల్ చేసామో ఆ ఫంక్షన్కి కంట్రోల్ అనేది ఇస్తుంది. సో ఇక్కడ ఈ ఫంక్షన్ ఇక్కడ ఈ కోడ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇక్కడ ఏముంది, ఏబి అనేవి డిక్లేర్ అయ్యాయి. నెక్స్ట్ a + b 30 అనేది ప్రింట్ అయిన తర్వాత ఇక్కడికి ఇంకా స్టేట్మెంట్స్ ఏం లేవు కాబట్టి ఇక్కడికి నా ఫంక్షన్ అనేది ఎండ్ అయిపోయింది. సో ఇక్కడ ఏమవుతుంది, ఇది డిలీట్ అయిపోతుంది. ఇది డిలీట్ అంటే
ఇక్కడ ఈ రికార్డ్ అనేది కాల్ స్టాక్లో డిలీట్ అయిపోయి మళ్ళీ మెయిన్ ఫంక్షన్కి నా కంట్రోల్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది వస్తుంది. సో ఇక్కడికి వచ్చేస్తుంది. ఇంతకుముందు ఇక్కడ ఎగ్జిక్యూట్ అయినవన్నీ స్కిప్ చేసి మళ్ళీ ఎగ్జిక్యూట్ అవ్వని దగ్గర నుండి మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఏముంది, ఇక్కడ బాయ్ అని ఉంది కాబట్టి బాయ్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ డేటా ఏం రిటర్న్ చేయట్లేదు. ఓకే, ఒకవేళ నాకు వీటి వాల్యూ కావాలనుకో, నేను ఇక్కడ వీటి సమ్ కావాలనుకో, సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా, మెయిన్ ఫంక్షన్లో వాటిని యాక్సెస్ చేస్తే గెస్ వాట్ హ్యాపెన్స్ హియర్. నేను ఈ ఫంక్షన్లో ఉన్న ఏబి అనే వేరియబుల్స్ని ఇక్కడ యాక్సెస్ చేస్తున్నా. ఏమవుతుంది ఇక్కడ, it returns error. So these a and b, these variables are local variables to this function, and when call stack executes this function, right, while execution of this function these variables are available. ఎప్పుడైతే ఈ ఫంక్షన్ యొక్క ఎగ్జిక్యూషన్ అయిపోతుందో ఇక్కడ మనకు రికార్డ్ అనేది డిలీట్ అయిపోతుంది కాల్ స్టాక్ నుండి. సో ఇందులో ఉన్న వేరియబుల్స్ అనేవి కూడా డిలీట్ అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ మన కంట్రోల్ ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఈ వేరియబుల్స్ లేవు, డిలీట్ అయిపోయాయి కాబట్టి ఈ మెయిన్లో ఉన్న వేరియబుల్స్ మాత్రమే యాక్సెస్ ఉంటాయి. సో ఇక్కడ ఇది మనకు ఎర్రర్ అనేది ఇస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను వీటి సమ్ అనేది ఇక్కడ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా ఈ మెయిన్ ఫంక్షన్లో. సో అలాంటప్పుడు ఏం చేయాలి, వీటి సమ్ అనేది మనం ఏం చేయాలి, ఇక్కడ నుండి రిటర్న్ చేయాలి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ సమ్ అనేది రిటర్న్ చేద్దాం. రిటర్న్ a ప్లస్ b. ఓకే, సో ఇక్కడ నుండి మనకు ఈ వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది. ఓకే, నేను ఇక్కడ ఒకటి మిస్ చేశాను. మనం ఇక్కడ డేటా అనేది రిటర్న్ చేస్తున్నాం, బట్ వీ హ్యావెంట్ చేంజ్ ద డేటా టైప్ హియర్. సో వీ షుడ్ చేంజ్ ఇట్ టు ఇంటీజర్. ఇక్కడ మనకి ఇంటీజర్ డేటా అనేది ఇక్కడ రిటర్న్ అవుతుంది. మనం ఇక్కడ ఏదైనా ప్రింట్ అయినా చేయాలి, లేదంటే దాన్ని ఒక వేరియబుల్ అయినా స్టోర్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ డేటా వస్తుంది కదా. సో వచ్చిన డేటాని నేను ఇంకొక వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాను, సి అనే వేరియబుల్లో. ఓకే, ఇప్పుడు నేను దీన్ని వేరే పర్పస్లో యూజ్ చేసుకోవచ్చు, లేదంటే కావాలనుకుంటే ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, సి అంటే ఎంత, ఇప్పుడు బాయ్ తర్వాత సి అనేది ప్రింట్ అవుతుంది. సి అంటే ఇందులో ఏం స్టోర్ అవుతుంది, దీంట్లో నుండి ఏ వాల్యూ అయితే రిటర్న్ అవుతుందో ఆ వాల్యూ అనేది దీనికి అసైన్ అవుతుంది. సో దీంట్లో ఏముంది ఇప్పుడు 30. ఓకే, సో ఇది మనం ఒక ఫంక్షన్ నుండి మనం డేటాని రిటర్న్ చేయడం. ఓకే, సో నెక్స్ట్ అనదర్ సినారియో ఏంటంటే, నేను ఇక్కడ ఈ లోకల్ వేరియబుల్స్ ఉన్నాయి కదా ఏ అండ్ బి, ఇవి నేను ఈ ఫంక్షన్లో కాకుండా నేను బయట ఈ ఫంక్షన్కి బయటే ముందే డిక్లేర్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ని ఈ ఫంక్షన్కి పాస్ చేయాలి. అంటే మనం ఇది చేయొచ్చు. సో ఇలా పాస్ చేయాలి అంటే సో దానికి సింటాక్స్ ఏంటంటే int a ఈక్వల్స్ టు 10 b ఈక్వల్స్ టు 20. మనం పాస్ చేయాలంటే వీటిని వేరియబుల్స్లో స్టోర్ చేసే కాకుండా డైరెక్ట్ వాల్యూస్ కూడా మనం పాస్ చేయొచ్చు. సో అది ఎలా అంటే, మనం ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఈ డేటా అనేది మనం పాస్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ ఈ వేరియబుల్స్ యొక్క యాక్సెస్ పోదు, జస్ట్ ఇందులో ఉన్న డేటా అనేది మాత్రమే అక్కడికి వెళ్తుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, యాడ్ అనే దానికి ఇక్కడ మనకు డేటా పంపిస్తున్నాం, 2 వేరియబుల్స్ అనేది ఇక్కడ పంపిస్తున్నాం, బట్ ఇక్కడ మనం రిసీవ్ చేసుకోవట్లేదు. సో వీ షుడ్ చేంజ్ ద సింటాక్స్ హియర్. ఇక్కడ మనం డైరెక్ట్ జస్ట్ డేటా పంపిస్తున్నాం, కాకపోతే ఇక్కడ రిసీవ్ చేసుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే వీటి డేటా టైప్ కూడా మెన్షన్ చేయాలి. ఈ డే యొక్క డేటా టైప్ ఏంటి, ఇంటీజర్. ఇక్కడ మనం ఇక్కడ ఏ వేరియబుల్తో అయితే పంపిస్తున్నామో ఆ వేరియబుల్ నేమ్ అయినా తీసుకోవచ్చు, లేదంటే మన ఇష్టం వచ్చిన నేమ్ తీసుకోవచ్చు. సో ఎక్స్ అని తీసుకుందాం, ఇంకో వేరియబుల్ పంపిస్తున్నాం వై అని తీసుకుందాం. ఓకే, సో ఇక్కడ మనం ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ ప్లస్ వై. ఓకే, సో ఇప్పుడు మనం ఒకసారి నేమింగ్ కన్వెన్షన్ చూద్దాం, వీటిని ఏమంటామో. సో ఎక్కడైతే మనం ఫంక్షన్ కాల్ చేస్తున్నామో దీన్ని ఏమంటామంటే, మనం ఇక్కడ ఆ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఏమంటామంటే ఫంక్షన్ కాలింగ్ అంటాం. ఫంక్షన్ కాలింగ్ ఆ ఫంక్షన్ కాల్ అంటాం. అండ్ ఈ ఫంక్షన్ యొక్క బాడీ ఎక్కడైతే ఉందో, ఆ టోటల్ బాడీ ఎక్కడైతే ఉందో మనం దీన్ని ఏమంటామంటే ఫంక్షన్ డెఫినిషన్
ఓకే. సో ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఎన్ని డేటా అయితే పంపిస్తున్నామో ఇక్కడ ఆ డేటా అనేది అన్నీ ఉండాలి, అప్పుడే మనకు ఎగ్జాక్ట్గా ఆ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు మనం ఫంక్షన్ కాల్ దగ్గర మనం ఈ డేటా పంపిస్తున్నాం కదా, ఈ వేరియబుల్స్ లేదంటే ఈ డేటా, వీటిని మనం ఏమంటామంటే ఆర్గ్యుమెంట్స్ అంటాం. వీటిని ఏమంటాం? ఆర్గ్యుమెంట్స్ అంటాం. మనం ఇక్కడ రిసీవ్ చేసుకుంటున్నాం కదా ఫంక్షన్ డెఫినేషన్ దగ్గర, సో వీటిని ఏమంటామంటే పారామీటర్స్ అంటాం. కొంతమంది ఏంటంటే వీటిని పారామీటర్స్ అంటారు, వీటిని పారామీటర్స్ అంటారు, అది రాంగ్. ఇక్కడ మనం ఎక్కడైతే ఫంక్షన్ కాల్ దగ్గర మన డేటా అయితే ఏదైతే పంపిస్తున్నామో వి కాల్ ద డేటా యాజ్ ఆర్గ్యుమెంట్స్. సో ఫంక్షన్ డెఫినేషన్ దగ్గర మనం డేటా రిసీవ్ చేసుకుంటున్నాం కదా, వాటిని మనం పారామీటర్స్ అంటాం. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ నుండి మనం ఏబీలు పంపిస్తున్నాం కదా, జస్ట్ డేటా మాత్రమే కాపీ అవుతుంది. ఇవి 2 వేరియబుల్స్, ఏబీ అనేవి 2 వేరియబుల్స్, ఈ మెయిన్ ఫంక్షన్కి ఇవి లోకల్ వేరియబుల్స్. అండ్ ఇక్కడ వీటిని రిసీవ్ చేసుకుంటున్నాం కదా, ఇవి 2 వేరియబుల్స్, డిఫరెంట్ వేరియబుల్స్. ఓకే. సో ఇవి ఈ ఫంక్షన్కి లోకల్ వేరియబుల్స్. ఓకే. అండ్ మన నెక్స్ట్ వీడియోలో ఈ ఫంక్షన్కి డేటా పాస్ చేస్తున్నాం కదా, అది ఎలా పాస్ చేస్తున్నాం, ఎన్ని వేస్లో పాస్ చేస్తున్నాం, అండ్ అలా పాస్ చేసినప్పుడు ఏమవుతుంది అనేది డెప్త్గా మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. ఇక్కడ జస్ట్ ఏంటంటే ఇలా యూజ్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నాం. ఓకే. సో ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం? ఫంక్షన్ ఎందుకు ఫంక్షన్స్ అనేది నేర్చుకున్నాం, ఫంక్షన్ సింటాక్స్, ఫంక్షన్ నుండి డేటా రిటర్న్ చేయడం, ఫంక్షన్కి పారామీటర్స్ ఆర్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయడం, ఇవి నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది మెయిన్ ఫంక్షన్. ఓకే. మనం ఈ యాడ్ అనే ఫంక్షన్ రాసాం కదా, ఈ యాడ్ అనే ఫంక్షన్ అనేది ఇది మెయిన్ ఫంక్షన్ పైన రాసామనుకో ఇది వర్క్ అవుతుంది. ఓకే. ఇది మెయిన్ ఫంక్షన్ కింద రాసామనుకో, ఈ ఫంక్షన్ యాసిడ్గా కింద రాసామనుకో ఇది మనకు ఎర్రర్ ఇస్తుంది. ఎందుకంటే మనం మెయిన్ ఫంక్షన్కి ముందే ఈ ఫంక్షన్ రాసామనుకో, సో ఆ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది పైన ఉంది కాబట్టి కంపైలర్కి అర్థమైపోతుంది, ఓకే ఇది ఒకసారి దీంతో ఈ కోడ్ అనేది జస్ట్ ఆ కోడ్ని ఇట్లా చూసేసి వస్తుంది అనమాట. అంటే ఇది అనేది మనకు మెమొరీలో ఉంది అని చెప్పేసి, అంటే ఆల్రెడీ ఈ ఫంక్షన్ అనేది ఉంది. సో మనం ఇక్కడ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయిన తర్వాత యాడ్ అనేది కాల్ చేస్తే ఆల్రెడీ ఈ ఫంక్షన్ అనేది ఉంది కాబట్టి ఈ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. ఓకే. అదే మనం ఈ ఫంక్షన్ని కింద పెట్టామనుకో ఇది మెమరీలో లోడ్ అవ్వదు అప్పటి వరకే. కాబట్టి మనం ఇక్కడ యాడ్ అనే ఫంక్షన్ కాల్ చేస్తే ఆ ఫంక్షన్ ఎక్కడుందో తెలియదు, ఆ ఫంక్షన్ లేదనుకుంటుంది. కాబట్టి ఈ ఫంక్షన్ లేదని చెప్పేసి మనకు ఎర్రర్ ఇస్తుంది. ఎప్పుడు మనం ఈ ఫంక్షన్ అనేది మెయిన్ ఫంక్షన్ కింద రాస్తే, ఇది మెయిన్ ఫంక్షన్ పైన రాస్తే ఎర్రర్ ఏమి ఇవ్వదు. మనకు ఈ ఫంక్షన్ కింద ఈ ఫంక్షన్ రాస్తే ఎర్రర్ ఇవ్వద్దు అంటే మనం ఏం చేయాలంటే కంపైలర్కి ముందే చెప్పాలి, ఓకే కంపైలర్ ఐ హ్యావ్ ఎ ఫంక్షన్ విత్ సో అండ్ సో నేమ్. సో ఆ ఫంక్షన్ ఉంది అని చెప్పేసి మనం కంపైలర్కి ముందే చెప్తున్నాం. ఆ బాడీ అనే దగ్గర రాయం, బట్ జస్ట్ చెప్తాం అన్నమాట. సో దాన్ని ఏమంటామంటే ఫంక్షన్ డిక్లరేషన్. అది మెయిన్ ఫంక్షన్కి పైన రాస్తాం. సో ఎలా రాస్తాం? ఇప్పుడు దీనికి ఫంక్షన్ డిక్లరేషన్ రాయాలి అంటే ముందు మనం డేటా టైప్, ఈ ఫంక్షన్ యొక్క డేటా టైప్ ఇంట్, ఈ ఫంక్షన్ యొక్క నేమ్ యాడ్, ఈ ఫంక్షన్స్కి మనము ఎంత డేటా పంపిస్తున్నాం అంటే ఎన్ని వేరియబుల్స్ పంపిస్తున్నాం, వాటి డేటా టైప్ ఏంటి, ఇంటీజర్ డేటా పంపిస్తున్నాం కదా, వేరియబుల్ నేమ్స్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఎలాంటి డేటా టైప్ పంపిస్తున్నాం అని చెప్పేసి మెన్షన్ చేయాలి. సో దీన్ని ఏమంటారంటే ఫంక్షన్ డిక్లరేషన్ అంటాం, ఫంక్షన్ డిక్లరేషన్. సో మనం ఎప్పుడైతే ఈ ఫంక్షన్స్ అనేవి మెయిన్ ఫంక్షన్ కింద రాస్తామో ఆ ఫంక్షన్కి మనం ఫంక్షన్ డిక్లరేషన్ అనేది రాయాలి పక్కాగా. ఓకే. కొంతమంది ముందు డిక్లరేషన్ రాసి మెయిన్ ఫంక్షన్ తర్వాత ఫంక్షన్స్ రాయడానికి ఇష్టపడతారు. కొంతమంది ఏంటంటే మెయిన్ ఫంక్షన్ పైనే ఫంక్షన్స్ రాయడం ఇష్టపడతారు అన్నమాట. సో ఇలా కింద రాయాలి అనుకునే వాళ్ళు దాన్ని పక్కా డిక్లేర్ అనేది చేయాలి. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఇదేంటి మెయిన్ ఫంక్షన్ అనుకుంటున్నాం, మనం స్టార్టింగ్ నుండి మెయిన్ ఫంక్షన్ అనుకుంటున్నాం. అండ్ ఇక్కడ ఫంక్షన్స్ గురించి మనం క్లాస్ చెప్పుకున్నప్పుడు ఏం చెప్పుకున్నాం, మనం ఒక ఫంక్షన్ అనేది రాస్తే ఆ కోడ్ అనేది నార్మల్గా కాల్ చేసేంత వరకు ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎప్పుడైతే మనం ఆ ఫంక్షన్ని కాల్ చేస్తామో అప్పుడు మాత్రమే ఆ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది అని నేర్చుకున్నాం.
బట్ మనం ఇప్పటి వరకు మనం మెయిన్ ఫంక్షన్ ఎక్కడైనా కాల్ చేసామా? లేదు. బట్ ఈ మెయిన్ ఫంక్షన్ ఎవరు కాల్ చేస్తున్నారు? ఈ కోడ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది? సో ఈ మెయిన్ ఫంక్షన్ని మన ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కాల్ చేస్తుంది మనం ఎప్పుడైతే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నామో. సో అది మెమరీలోకి తీసుకొని ఈ మెయిన్ ఫంక్షన్ని అది కాల్ చేస్తుంది. సో ఈ మెయిన్ ఫంక్షన్ అనేది డిఫాల్ట్గా కాల్ అయిపోతుంది కాబట్టి మనం దీన్ని మళ్ళీ మాన్యువల్గా కోడ్ రాసి దీన్ని కాల్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అందుకనే చెప్పేసి మెయిన్ ఫంక్షన్ నుండే మన ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో మనం ఫంక్షన్స్ ఎందుకు ఫంక్షన్స్ వచ్చాయనేది నేర్చుకున్నాం, సింటాక్స్ నేర్చుకున్నాం, ఫంక్షన్ నుండి రిటర్న్ చేయడం నేర్చుకున్నాం, ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయడం, పారామీటర్స్ లాగా రిసీవ్ చేసుకోవడం నేర్చుకున్నాం, అండ్ టర్మినాలజీ కూడా నేర్చుకున్నాం. ఫంక్షన్ కాలింగ్ అంటే ఏంటి, ఫంక్షన్ డిక్లరేషన్ అంటే ఏంటి, ఫంక్షన్ డెఫినేషన్ అంటే ఏంటి. ఓకే, ఒకసారి ఇక్కడ మనం చెప్పుకున్నది ఒకసారి హ్యాండ్స్ ఆన్ చేసి చూద్దాం. ఓకే, వెల్కమ్ టు ఫంక్షన్స్ హ్యాండ్స్ ఆన్ సెషన్. ఇక్కడ మనం ఒక అడిషన్ అనే ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. ఆ అడిషన్ అనే ఫంక్షన్ అనేది పారామీటర్స్ ఏం తీసుకోదు, జస్ట్ 2 వేరియబుల్స్ ఉంటాయి, a = 10, b = 20. వీటిని జస్ట్ ప్రింట్ చేస్తాం ఇక్కడ a + b. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రన్ చేస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? జస్ట్ గెస్. మనకి ఇక్కడ హాయ్ అండ్ బాయ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ మనం ఫంక్షన్ రాసాం, బట్ మనం ఈ ఫంక్షన్ని కాల్ చేసేంత వరకు ఈ ఫంక్షన్లో కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు కదా. సో ఇక్కడ హాయ్ తర్వాత ఏం చేద్దామంటే ఈ ఫంక్షన్ని కాల్ చేద్దాం, అడిషన్ అనే ఫంక్షన్. ఓకే, ఇప్పుడు మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. చూడండి, హాయ్. నెక్స్ట్ ఫంక్షన్కి ఎగ్జిక్యూషన్ వెళ్తుంది, అక్కడ 30 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మన ఫంక్షన్కి మెయిన్ ఫంక్షన్కి ఎగ్జిక్యూషన్ ఇక్కడ రిటర్న్ అయ్యి ఇక్కడ బాయ్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం ఈ వేరియబుల్స్ ఉన్నాయి కదా, ఈ లోకల్ వేరియబుల్స్ని, ఈ అడిషన్ యొక్క లోకల్ వేరియబుల్స్ని ఇక్కడ మనం యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తే, ఒకసారి ట్రై చేద్దాం, a + b. ఇక్కడ చూడండి, యూజ్ ఆఫ్ అన్డిక్లేర్డ్ ఐడెంటిఫైయర్ a. ఇక్కడ a అండ్ b అనేవి డిక్లేర్ చేయలేదు అని చెప్పేసి మనకు ఎర్రర్ రిటర్న్ చేస్తున్నారు. సో వీ షుడ్ నాట్ యాక్సెస్ లైక్ దిస్. మనం ఇక్కడ ఈ అడిషన్ ఉంది కదా, ఈ అడిషన్ని మనం ఈ ఫంక్షన్ నుండి రిటర్న్ చేసి ఇక్కడ మనం ఆ వాల్యూని రిట్రీవ్ చేసేసుకుందాం. సో మనం ఇక్కడ రిటర్న్ పెట్టేసి a + b. ఇక్కడ మనం ఈ వాల్యూ రిటర్న్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎర్రర్ ఇస్తుంది చూడండి. మనం రిటర్న్ టైప్లో ఇక్కడ ఇది ఇంటిజర్కి చేంజ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మనం ఈ వాల్యూని ఇక్కడ రిటర్న్ చేసే వాల్యూని మనం ఇక్కడ యాక్సెస్ చేసినా చేయకపోయినా పర్లేదు, బట్ ఎర్రర్ అయితే ఇవ్వదు. g++ ఫంక్షన్స్ రన్ చేసినట్లయితే చూడండి, మనకి ఇక్కడ ఎర్రర్ ఏమి ఇవ్వట్లేదు, బట్ ఇక్కడ స్టిల్ వాల్యూ అనేది ఇక్కడికి రిటర్న్ అవుతుంది. సో మనం దాన్ని వేరియబుల్లో స్టోర్ చేద్దాం. వేరియబుల్లో స్టోర్ చేసి ఆ సమ్ని ప్రింట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ హాయ్ ప్రింట్ అవ్వాలి, నెక్స్ట్ ఫంక్షన్ కాల్ జరగాలి, ఇక్కడ 30 ప్రింట్ అవ్వాలి, 30 రిటర్న్ అవ్వాలి. ఆ 30ని మనం సమ్లో స్టోర్ చేస్తున్నాం, మనం సమ్ని ప్రింట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 30 మళ్ళీ ప్రింట్ అవ్వాలి. తర్వాత బాయ్. g++ ఫంక్షన్స్ చూడండి, సమ్ ఇస్ 30 అని ప్రింట్ అయింది కదా. ఓకే, ఇది మనం ఫంక్షన్ నుండి వాల్యూని రిటర్న్ చేయడం. ఓకే, సో నెక్స్ట్ మనం ఏం నేర్చుకున్నాం? మనము ఈ మెయిన్ ఫంక్షన్ నుండి ఈ డేటా అనేది పాస్ చేయడానికి ట్రై చేద్దాం. a = 10, b = 20. సో ఇక్కడ నుండి డేటా మనం ఈ ఫంక్షన్ కాల్ దగ్గర నుండి ఈ డేటా అనేది పాస్ చేద్దాం. సో ఇలా పాస్ చేసి మనం రన్ చేయడానికి ట్రై చేస్తే ఇక్కడ ఎర్రర్ ఇస్తుంది ఆల్రెడీ. సో ఆర్గ్యుమెంట్స్ అనేవి పాస్ చేయాలని చెప్పేస్తుంది. మనం ఇక్కడ ఇంటీజర్ డేటా పంపిస్తున్నాం కాబట్టి int a అని తీసుకుందాం, int b. మనం చెప్పుకున్నట్టు ఇక్కడ వేరియబుల్ నేమ్స్ అనేవి ఏమైనా తీసుకోవచ్చు. ఇక్కడ నుండి మనం జస్ట్ వాల్యూ కాపీ చేస్తున్నాం, ఇక్కడ వాటిని వేరే వేరియబుల్స్లో రిసీవ్ చేసుకుంటున్నాం, ఇక్కడ పారామీటర్స్ లాగా. ఓకే, మళ్ళీ ఒకసారి రన్ చేసి చూస్తే సేమ్ అవుట్పుట్ వస్తుంది, అంతే కదా. సో మనం ఇంకేం నేర్చుకున్నాం? ఫంక్షన్ రాసాం, ఫంక్షన్ వాల్యూ రిటర్న్ చేస్తుంది, ఇక్కడ మనం ఆర్గ్యుమెంట్స్ అనేవి పాస్ చేస్తున్నాం, పారామీటర్స్ లాగా రిసీవ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఫంక్షన్ డిక్లరేషన్. ఇప్పుడు నేను ఈ అడిషన్ అనే ఫంక్షన్ ఉంది కదా, ఈ ఫంక్షన్ నేను
ఈ మెయిన్ ఫంక్షన్ పైన రాసా కాబట్టి మనకి ఎర్రర్ ఇవ్వలేదు. ఒకవేళ నేను దీన్ని ఇక్కడ ముందు రాశాను తర్వాత రాశాను అనుకో, ఇప్పుడు నేను ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే రన్ చేస్తే ఎర్రర్ ఇస్తుంది. యూజ్ ఆఫ్ అన్డిక్లేర్డ్ ఐడెంటిఫైయర్ అడిషన్. ఈ అడిషన్ అనేది నువ్వు డిక్లేర్ చేయలేదు అని చెప్పేసి మనకు ఎర్రర్ ఇస్తుంది. సో ఫంక్షన్ కింద మెయిన్ ఫంక్షన్ కింద మనం ఇక్కడ ఫంక్షన్ రాస్తే మనం దాన్ని డిక్లేర్ చేయాలి. ఫంక్షన్ డిక్లరేషన్ ఇక్కడ చేయాలి. ఆ ఫంక్షన్ ఏంటి? అడిషన్ అనే ఫంక్షన్. దాని రిటర్న్ టైప్ ఇంటీజర్. అడిషన్ డేటా టైప్స్ మెన్షన్ చేయాలి ఇక్కడ. సో ఇక్కడ డిక్లేర్ చేసాం కాబట్టి ఇట్ షుడ్ నాట్ గివ్ ఎనీ ఎర్రర్ నౌ. ఎర్రర్ ఏమి ఇవ్వలేదు. సో యాజ్ టీజ్గా మనకు అదే అవుట్పుట్ వచ్చింది. ఓకే, మనం ఇంకోటి ఏంటంటే ఒక ఫంక్షన్ నుండి మనం ఇంకో ఫంక్షన్ అనేది కాల్ చేయొచ్చు. ఆల్రెడీ మనం ఇక్కడ మెయిన్ ఫంక్షన్ నుండే కాల్ చేస్తున్నాం ఈ ఫంక్షన్ని. సో ఒక ఫంక్షన్ నుండి మనం వేరే ఫంక్షన్ని కాల్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఈ అడిషన్ అనే ఫంక్షన్ ఉంది కదా, ఈ అడిషన్ అనే ఫంక్షన్ నుండి ఇంకో ఫంక్షన్ కాల్ చేద్దాం మనం. సో ఇక్కడ వాల్యూ రిటర్న్ చేయకముందు ఫస్ట్ ఫంక్షన్ రాద్దాం. ఆ ఫంక్షన్ ఏం రిటర్న్ చేయదు, అనదర్ ఫంక్షన్ రాసుకుందాం. దీని పారామీటర్స్ కూడా నేను ఏం పాస్ చేయట్లేదు. ఐ యామ్ అనదర్ ఫంక్షన్. ఓకే, సో ఎగ్జిక్యూషన్ ఎలా వస్తుంది? ఇప్పుడు ఈ అడిషన్ అనేది కాల్ అయిన తర్వాత ఇక్కడ a+b అనేది పర్ఫామ్ అయిన తర్వాత నేను ఇక్కడ ఈ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. సారీ, అనదర్ ఫంక్షన్. సో ఇక్కడ a+b అనేది వాల్యూ ప్రింట్ అయిన తర్వాత ఈ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. బట్ ఇక్కడ మనకి ఇది ఎర్రర్ ఇస్తుంది, ఎందుకంటే మనం దీన్ని డిక్లేర్ చేయలేదు. సో దిస్ ఫంక్షన్ ఈజ్ రిటర్నింగ్ నథింగ్ అండ్ పారామీటర్స్ కూడా మనం ఏం పాస్ చేయట్లేదు. ఒకసారి మనం దీన్ని కంపైల్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ ఎర్రర్ ఏమి ఇవ్వట్లేదు. మనం ఇక్కడ వాల్యూ ప్రింట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ ఫంక్షన్ కాల్ అనేది జరుగుతుంది. ఈ ఫంక్షన్ కాల్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఐ యామ్ అనదర్ ఫంక్షన్ అని చెప్పేసి ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నుండి నెక్స్ట్ మళ్ళీ వాల్యూ రిటర్న్ అవుతుంది. ఇక్కడ వాల్యూ రిటర్న్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ లైన్స్ అనేవి కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఇది ఫంక్షన్స్ గురించి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం పారామీటర్స్ ఎలా పాస్ చేయాలి అనేవి కొంచెం డెప్త్గా నేర్చుకుందాం. ఓకే, యా, we will see you next video. Happy coding.